అందరికీ నమస్కారం. జై జనసేన. పొత్తు ప్రకటించినప్పటి నుంచి కూడా కొంతమంది వ్యతిరేకతను ప్రదర్శించారు. అలాగే సీట్లు ప్రకటించిన తర్వాత మితిమీరిన వ్యతిరేకత వస్తూ ఉంది. అలా అని చెప్పి వ్యతిరేకత రాకూడదు, రావద్దు అనేది నా ఉద్దేశం కాదు. తప్పకుండా అంటే ఒక పార్టీలో పనిచేస్తున్నామంటే దానిలో మీకు నచ్చిన విషయాలు, నచ్చని విషయాలు వ్యక్తపరిచే స్వాతంత్రం మీకు ఉంది. మీరు వ్యక్తపరచవచ్చు, దానిలో తప్పులేదు. కానీ పవన్ కళ్యాణ్ గారిని కొంతమంది డైరెక్ట్గా వ్యక్తిగతంగా దూషించడం లేదా కొన్ని అసభ్యకర పదజాలంతో పోస్టులు పెట్టడం చేస్తూ ఉన్నారు. దయచేసి అలా ఎవరూ పెట్టవద్దు. ఎందుకంటే ఆయనకు ఒక వ్యూహం ఉంది అన్నారు. ఆయన నిజంగా నమ్మాం మనం. నిజాయితీగా నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన్ని మనం నమ్మినప్పుడు ఏం చేస్తారో వెయిట్ చేద్దాం. కొన్ని రోజులు ఆయన వ్యూహం ఏంటి, అసలు ఏమనుకుంటున్నారు ఏంటి అనేది మనం అది తెలిసే వరకు వెయిట్ చేద్దాం. అప్పటి వరకు కొంత ఓపిక పట్టండి. అంటే మా కోపాన్ని మేము వ్యక్తపరచొద్దా అంటే వ్యక్తపరచుకోవచ్చు, తప్పే లేదు. ఎందుకంటే వేరే పార్టీల్లో వాళ్ళలాగా మనం 5 రూపాయలకి పోస్టులు పెట్టడము లేదా మందు బిర్యానీ ఇస్తే మనం మీటింగులకి సభలకి వెళ్ళటము చెయ్యం. మన సొంత డబ్బులతో మన పార్టీ మన కుటుంబం అనుకుని కష్టపడుతున్నాం. దీనిలో ఏదైనా బాధ కలిగినప్పుడు ఆ బాధను వ్యక్తపరచడంలో తప్పే లేదు. దానికి కూడా కొన్ని హద్దులు ఉంటాయి అనేది నా మనవి. అవి తెలుసుకుని మీ బాధను వ్యక్తపరచండి, తప్పే లేదు, తప్పు కాదు కూడా. ఇకపోతే పొత్తు అనేది పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అంటున్నారంటే ఈ ట్రయాంగిల్ ఫైట్లో అంటే టీడీపీ, జనసేన, వైసీపీ ఇప్పుడు ఏపీలో ఉన్నటువంటి బలమైన పార్టీలు ఈ మూడు పొత్తు లేకుండా ట్రయాంగిల్ ఫైట్ కనుక వెళ్తే దీనిలో ఎక్కువ లాభపడేది వైసీపీ పార్టీ మాత్రమే. అది దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకున్నారు. ఇకపోతే సీట్ల విషయంలో అంటే మనకి ఇన్ని సీట్లు కావాలి, అన్నీ కావాలి అని చెప్పని అంటాం. అంటే మన బలం మనకు తెలుసు, మనకు ఉంది. లేదు మనం తక్కువ తీసుకోవాలనేది నా అభిప్రాయం కాదు. అలా అని ఎక్కువ కూడా తీసుకోవాలనేది కూడా నా అభిప్రాయం కాదు. ఎందుకంటే మనం నిలబడే ప్రతి సీటుని గెలిపించుకుని వైసీపీని ఓడించడమే లక్ష్యంగా పనిచేయాల్సినటువంటి ఎలక్షన్లు ఇప్పుడు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 2019లో గెలవడం కోసం 14లో కొన్ని డ్రామాలు ఆడాడు. 19లో గెలవడం కోసం విశ్వ ప్రయత్నాలు అందరికీ తెలుసు. సొంత బాబాయిని ఎవరు ఏం చేశారనేది తెలుసు. కోడికత్తి డ్రామా అనేది తెలుసు. ఇంకా అసలు డబ్బు, అవినీతి, సొమ్ము, మీడియా ప్రతి ఒక్కరిని మేనేజ్ చేసి లొంగే వాళ్ళని లొంగ తీసుకుని భయపెట్టే వాళ్ళని భయపెట్టించి ప్రతి ఒక్క ఆయుధాన్ని వాడి 2019లో అధికారంలోకి వచ్చాడు. అలాంటి వ్యక్తి 2024లో ఇంకెంత రాక్షసుడుగా అవుతాడు ఆలోచించండి. అంటే ఒక అవినీతిపరుడికి అధికారం కట్టబెట్టి 5 సంవత్సరాలు ఉన్న తర్వాత రానున్న ఎన్నికలకి ఇంకెంత బలంగా తయారవుతాడు అనేది మీరు కొంచెం ఆలోచించాలి. అలాంటి వ్యక్తిని మనం సింగిల్గా వెళ్ళి తట్టుకుని నిలబడగలమా? సరే, పొత్తు పెట్టుకుని వెళ్తున్నాము. కొన్ని మనస్పర్ధలు అంటే 2 విభిన్న పార్టీలు పొత్తు పెట్టుకుని వెళ్ళిపోవడం, ఎలక్షన్కి వెళ్ళటం ఈజీ అని నేను అంటలేదు. అది చాలా కష్టం. అంటే టీడీపీ ఒక విభిన్నమైన నేపథ్యంలో పార్టీని ఏర్పాటు చేసుకుని వచ్చిన పార్టీ. అలాగే జనసేన పార్టీ అనేది చాలా అంటే డ్రాబ్యాక్ ఉన్న పరిస్థితుల్లో పార్టీని పెట్టి పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు. అసలు 2019లో ఒక పార్టీ అధ్యక్షుడే ఓడిపోయి అయినా కూడా పార్టీని నడిపిస్తున్నాడంటే ఎంత మనోధైర్యం ఉండాలి, ఎంత కసి పట్టుదల ఉండాలి. ఆయన 2019లో 2 చోట్ల ఓడిపోయి నిలబడిన 2 చోట్ల ఓడిపోయి ఒకే ఒక్క సీటు వచ్చినా కూడా నిలబడి ప్రజల్లోకి వచ్చి మేము గెలిచినా ఓడినా నిరంతరం ప్రజల పక్షానే ఉంటాం అన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. అలాంటి వ్యక్తికి మనం సపోర్ట్ చేయకోకుండా మీ నిర్ణయం తప్పు, ఇలా వెళ్ళాలి అలా వెళ్ళాలి అని చెప్పారంటే ఇక్కడ ఏంటంటే మనం తీసుకునేటువంటి సీట్లనే చూస్తున్నారు మీరు, సంఖ్యాబలాన్ని. కానీ తర్వాత జరగబోయే పరిణామాలని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మనం 24 వస్తాయా, 50 వస్తాయా, 40 వస్తాయా అనేది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకున్నారు. అవి గెలిచి తీరుతాం. మనం చేయాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మన జనసేన పార్టీలు ఎన్ని సీట్లు అయితే తీసుకున్నారో ప్రతి ఒక్క సీట్ని గెలిపించి ఇది మా బలం అని చెప్పని అటు టీడీపీకి కావచ్చు, ఇటు వైసీపీకి కావచ్చు చూపించి ఇది మా సత్తా అని చెప్పి చెబుదాం. అంతేగాని తీసుకున్నటువంటి సీట్ల సంఖ్య తక్కువ అని చెప్పని ఇంకా పెంచాలని చెప్పని వివిధ మాటలు మాట్లాడి మనమే మన పార్టీని మనం తక్కువ చేసుకోవద్దు. జన సైనికులు అంటే ఒక నిజాయితీ, నిబద్ధత, క్రమశిక్షణ ఉన్నటువంటి సైనికులు. అలాంటి మనమే మాట అదుపు తప్పి పోస్టులు పెట్టడం, మాటలు పెట్టడం, దీన్ని అలుసుగా తీసుకుని వైసీపీ పేటీఎం కుక్కలో కొంతమంది నాయకులు వాళ్ళు మనల్ని హేళన చేయటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరే ఆలోచించుకోండి. అసలు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి నిజంగా సీఎం సీట్లో కూర్చునేటువంటి అర్హుడే కానే కాదు. అలాంటి వ్యక్తి కనుక మళ్ళీ వస్తే మన రాష్ట్ర పరిస్థితి ఏంటి?
ఒక దళిత డాక్టర్ని మాస్కులు అడిగినందుకు ఆయన్ని పిచ్చివాడిని చేసి చంపించేశారు. అలాగే ఒక వ్యక్తి దగ్గర, అంటే వాళ్ళ పార్టీకి చెందినటువంటి వ్యక్తి డ్రైవర్గా చేస్తున్నటువంటి వ్యక్తిని చంపేస్తే దానికి ఎంక్వైరీయే లేదు. ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని చెప్పి ప్రశ్నిస్తే కొట్టారు. అక్రమ కేసులు, వేధింపులు, ఇలా రకరకాలుగా. అసలు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి 10 రూపాయలు టికెట్ పెట్టి మళ్ళీ నెక్స్ట్ వేరే సినిమా హీరో వస్తే మళ్ళీ టికెట్లు పెంచుకునే సౌలభ్యం కల్పించారు. అలాగే వాళ్ళ సినిమా పనికిమాలిన సినిమాని తీసుకుంటా కూడా టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలు వేసుకున్నారు. ఇంకా పోతే అసలు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు అన్నీ కాదు. ఇసుక తక్కువ రేటుకి అన్నాడు, లేదు. మద్యపాన నిషేధం అన్నాడు, చేయలేదు. జాబ్ క్యాలెండర్ అన్నాడు, చేయలేదు. సిపిఎస్ రద్దు అన్నాడు, చేయలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే అమరావతి రాజధాని అన్నాడు, దానికి మళ్ళీ వ్యతిరేకమని 3 రాజధానులు అన్నాడు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నాడు, పూర్తి చేయలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఉద్యోగ కల్పన అనేది లేకుండా పక్క రాష్ట్రాలకే యువత పోయే విధంగా చేశాడు. అలాంటి వ్యక్తిని ముందు మనం నిర్మూలించాలి. మళ్ళీ అధికారంలోకి వస్తే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. ఇక్కడ సీట్లన్నీ ముఖ్యం అనేది కాదు, ఆ వ్యక్తిని మనం ఆ కుర్చీలో నుంచి దింపాలి. మన రాష్ట్రంలో అక్రమ మద్యం, అక్రమ గంజాయి, డ్రగ్స్, యువత అసలు అంటే ఎక్కడ చూసినా కూడా యువత ఈ మధ్యకాలంలో నా కళ్ళతో నేను చూస్తున్నాను, గంజాయి కాల్చుకుంటూ పని పాట లేకుండా చాలా, అంటే మన అనకూడదు అన్నమాట, పోరంబోకులాగా తిరుగుతున్నారు. అది కాదు మనకు కావాల్సింది. మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ముఖ్యమంత్రి ఎవరు అవుతారో ఏంటి అనేది కాదు. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఎవరైనా కావచ్చు, కానీ రాష్ట్రం అభివృద్ధి చెందాలి. మనకు ఫైనల్గా కావాల్సింది ఏంటి? పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాష్ట్రం బాగుండాలి అని చెప్పింది. నిజంగా ఇదే పవన్ కళ్యాణ్ గారు కనుక బీజేపీ దగ్గరికి వెళ్ళి అంటే బీజేపీ వాళ్ళని అడగాల్సిన అవసరం కూడా లేదు. పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థి అని కొంతమంది గతంలో కూడా చెప్పారు. పవన్ కళ్యాణ్ గారిని సీఎం అభ్యర్థిగా చేస్తే మేము సపోర్ట్ చేస్తామని చెప్పి వాళ్ళే చెప్పారు. అలా కనుక పవన్ కళ్యాణ్ గారికి సీఎం అవ్వాలి అనేది ధ్యేయం అయితే బీజేపీ పెద్దలతో మాట్లాడుకుని ఆయన వెళ్ళొచ్చు. కానీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలను నిర్మూలించాలి. అలాగే అంటే వాళ్ళు ఏదో అనౌన్స్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు అవుతారా అవరా అనేది ఒక లెక్కలు వేసుకోవాలి. గ్రౌండ్ లెవెల్లో ఎంత జరుగుతుంది, గ్రౌండ్ లెవెల్లో మన బలం ఎంత, నిజంగా మన నాయకులకి. అంటే ఇప్పుడు ఈ ఎలక్షన్లు ఏంటంటే డబ్బు అనేది 100% చాలా ప్రభావితం చూపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 19లో ఎంత ట్రై చేశాడు, దానికి డబల్ త్రిబుల్ 24లో అధికారంలోకి రావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. తన దగ్గర ఉన్నటువంటి డబ్బు, అవినీతి సొమ్ముని విడిగా ఖర్చు పెట్టేసి ఏదో విధంగా గెలిపించేయాలి క్యాండిడేట్లు అనేది. అంటే నిలబడటా కూడా ఎమ్మెల్యే అభ్యర్థులు ఇష్టం చూపించకపోతే మీరు నిలబడండి, నా సొంత డబ్బు ఖర్చు పెడతాను అంటున్నాడు అంటే ఎంత తెగించి ఎంత ఖర్చు పెట్టడానికి సిద్ధమయ్యాడు అనేది ఆలోచించాలి. అలాగే మన అభ్యర్థులకు ఉన్నటువంటి ధనబలం ఎంత, వాళ్ళ ఆర్థిక బలం ఎంత చూసుకుని మనం ఊరికే వెళ్ళిపోయి అవతల శత్రువు బలమైనడు, మనం అక్కడ 1,00,000 మంది ఉన్నప్పుడు 50 మంది 100 మంది వెళ్ళిపోయి మనం వాళ్ళని ఓడించేద్దాం అంటే అది సినిమాల్లో జరగడం లేకపోతే ఏదో కథలుగా చెప్పుకోవడానికే జరుగుద్ది, కానీ వాస్తవ రూపంలో జరగదు. మనమే ఎంత బాధపడుతున్నాం అంటే పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి మనమే ఎంత బాధపడుతున్నాం అంటే 2 చోట్ల ఓడిపోయి, అంటే ఎన్నో పరాజయాలు చూసి ప్రజారాజ్యం ఓటమిని కూడా చూసి మళ్ళీ పార్టీని పెట్టి ధైర్యంగా ముందుకు వచ్చి ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడంటే ఏమి ఆలోచించకుండానే నిర్ణయం తీసుకున్నాడు అనుకుంటున్నారా? ఆయన వ్యూహం ఆయనకు ఉంది, వదిలేద్దాం. మనం ఒకటే ఆలోచించాల్సిన విషయం, పవన్ కళ్యాణ్ గారికి ఏ విధమైన స్వార్థం లేదు. ఆయన నిజాయితీగా నిస్వార్థంగా పనిచేస్తాడు. అలాంటి వ్యక్తి వెనక ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మనం వెళ్ళి ఆయన నిర్ణయానికి కట్టుబడి ఒక క్రమశిక్షణ గల కార్యకర్తల్లాగా ఉందాం. అంతేగాని మనం అంటే మీకు ఉన్న బాధను వ్యక్తపరచొద్దని నేను ఎక్కడా అంటలేదు, వ్యక్తపరచండి, కానీ ఎదుటి వాళ్ళకి అలుసు అవ్వద్దు. మన పోస్టుల్ని, వీడియోల్ని వాళ్ళు వైసీపీ కుక్కలో చిల్లర నా కొడుకులు మన వాటిల్ని, పోస్టుల్ని, వీడియోల్ని స్ప్రెడ్ చేసి ఇదిగో ఇది జనసేనలో జరుగుతుందంటే మన క్రమశిక్షణ ఏది? మీకు వాక్ స్వాతంత్రం ఉండొచ్చు, చెప్పొచ్చు, చెప్పేదానికి ఒక లిమిటు పద్ధతి అనేది ఉంటుంది. హద్దులు దాటి కొంతమంది పవన్ కళ్యాణ్ గారు కూడా దూషిస్తున్నారు. అంత నిజాయితీ పరుని మనం దూషిస్తున్నాము అంటే ఆ దూషించే వారిని నేను అడుగుతున్నది ఏంటంటే, నువ్వు పార్టీ కోసం ఏం చేసావు, గ్రౌండ్ లెవెల్లో ఎంతవరకు చేసావు, ఎన్ని ఓట్లు నువ్వు వేయించగలవు ఒకసారి ఆలోచించుకో. ఇంకొంతమంది నాయకులు నేనేదో ఎకరాలు అమ్మాను, లక్షలు ఖర్చు పెట్టాను అదే చెప్పాను. పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కసారి కూడా చెప్తున్నారు, మీరు డబ్బుని ఖర్చు పెట్టి అనవసరంగా మీ స్థాయికి మించి వెళ్ళవద్దు, పార్టీని జనాల్లోకి తీసుకెళ్తూ ఉండండి. పార్టీ మీకు అంటే మీరు సమర్థులు అనుకుంటే మీకే టికెట్ ఇస్తుంది, లేకపోతే వేరే వాళ్ళకి ఇస్తుంది అని చెప్పాను. ప్రతి మీటింగ్లో ప్రతి చోట కూడా చెప్తున్నారు. ఆయన దగ్గర అంటే నేను చాలాసార్లు విన్న విషయం ఏంటంటే, డబ్బు వృధా చేసుకోవద్దు, కార్యక్రమాలు చేసి జనాల్లోకి వెళ్ళండి అని అన్నారు. కానీ డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసి తీసుకెళ్ళండి, ఆయన పార్టీని నడిపించండి అని చెప్పి ఏ రోజు అనలేదు. ఇంకా నేను లైవ్లో చూసిన ఒక సంఘటన ఏంటంటే, మా వ్యక్తుల మీద మా వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు అంటే
మీకు అక్కడ భద్రత లేనప్పుడు మీ పిల్లల్ని వాళ్ళని వెళ్ళొద్దమ్మా, కొన్ని రోజులు ఓపిక పట్టండి, మనం బలం నిరూపించుకున్న తర్వాతే వాళ్ళ మీద యుద్ధం చేద్దామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు. కాబట్టి నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, వైసీపీ అనే కుక్కని, ఈ పార్టీని రాష్ట్రం నుంచి తరిమి కొట్టడం మన ధ్యేయం అని ఉండాలి. ఎందుకంటే ఇది చేస్తున్నటువంటి ఈ పార్టీ అధ్యక్షుడు, ఈ పార్టీ నాయకులు, కార్యకర్తలు చేస్తున్నటువంటి అరాచకాలు అంతా ఎంత కాదు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు, మరో బీహార్ లాగా చేశారు. మనం ఏదైనా మంచిలో ఫస్ట్ ప్లేస్లో ఏదీ లేదు, చెడులో మాత్రం ఫస్ట్ ప్లేస్లో ప్రతి దానిలో ఉన్నాం. గంజాయిలో కావచ్చు, అక్రమంగా మహిళల్ని రవాణా చేయడంలో కావచ్చు, మహిళలు మిస్ అవ్వడంలో కావచ్చు, ఇంకా దాడులు చేయటం, కేసులు పెట్టడం, నాశనం, గన్నులు తవ్వేసుకుంటాం, రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసి ఉద్యోగ అవకాశాలు అనేది లేకోకుండా యువతని, అంటే వాలంటీర్ ఉద్యోగం మేము ఏదైనా చెప్పాము అంటే 2,50,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పిన ఆ పనికి మళ్ళీ మాట చెప్తున్నారు తప్పించి పనికొచ్చేది జాబులు ఏదీ కల్పించలేదు. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి అనే 10 తలాల రాక్షసుణ్ణి ఆ కుర్చీలో నుంచి దింపి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లే విధంగా పనిచేద్దాం. ఇకపోతే తాడేపల్లిగూడెం సభని వాకౌట్ చేద్దామని చెప్పి ఇంకొంతమంది అంటూ ఉన్నారు. దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, అలా వాకౌట్ చేద్దామని చెప్పి అంటాం మీరు ఎలా అంటే, ఇక్కడ మనకి ఇష్టం లేని, ఓకే పొత్తు ఇది జరిగింది, సీట్లకి కొన్ని మనకి ఇష్టం లేకపోవచ్చు, అలా అని చెప్పి ఒక 420 నా కొడుకుని మళ్ళీ అధికారంలో కూర్చోబెట్టి రాష్ట్రాన్ని సంకనాకిచ్చేద్దామా, లేదా రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకెళ్లే విధంగా దానికి సపోర్ట్ చేద్దాం? ఆలోచించుకోండి. మీరు ఏం చేస్తున్నారు, మీకు ఇష్టం లేదు అని చెప్పి ఇంకో మళ్ళీ అదే దొంగ నా కొడుకు అవకాశం కల్పిస్తాం అన్నట్టుగా మాట్లాడతారు. ఇది కరెక్ట్ కాదు. తాడేపల్లిగూడెం సభని విజయవంతం చేద్దాం. అలాగే ఆ సభలో మీరు చేసినటువంటి కొన్ని కామెంట్ని లేదా వీడియోల్ని వాటిని ఆసరాగా తీసుకుని పేటీఎం కొడుకులు, వైసీపీ గోండాలో, రౌడీ ఎదవలో వచ్చి అక్కడ దాడులు చేయొచ్చు, లేదా ఇంకేదైనా సీన్ క్రియేట్ చేయొచ్చు. కాబట్టి మనం మాట్లాడే మాట ప్రతి ఒక్కటి కూడా ఆదినాయకుడికి గౌరవించే విధంగా ఉండి, అలాగే ఆయన తీసుకున్నట్టు నిర్ణయాన్ని మనం శిరసావహిద్దాం. జగన్మోహన్ రెడ్డి అనే నీచుడు సొంత బాబాయిని చంపాడని చెప్పి నా పార్టీ కార్యకర్తలకు తెలియదా? అయినా కూడా ఇప్పటికీ సపోర్ట్ చేస్తున్నారు. సొంత చెల్లి తల్లి వ్యతిరేకిస్తున్నప్పుడు అలాంటి నీచుడిని మనం అధికారం నుంచి దింపుదాంరా బాబు అంటే, మీరు ఇది చేద్దాం అది చేద్దాం, అన్ని సీట్లు ఇన్ని సీట్లు, నేను గ్రౌండ్ లెవెల్లో అంటే నేనేదో పార్టీకి లక్షలు ఖర్చు పెట్టాను లేదా పార్టీకి నిరంతరం కష్టపడుతున్నానని నేను చెప్పట్లేదు. నాకన్నా ఎక్కువ కష్టపడే వాళ్ళు పార్టీలో చాలామంది ఉన్నారు. వాళ్ళతో పోల్చుకుంటే నేను ఇది చాలా తక్కువ. అయినా కూడా నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం కావచ్చు, లేదా నేను గ్రౌండ్ లెవెల్లో చూసినటువంటి సంఘటనలు కావచ్చు, మనం పొత్తు పెట్టుకుని వెళ్ళటం కరెక్టు అనేది నా ఉద్దేశం, నా వ్యక్తిగతం. అంటే నేనేదో టీడీపీ వాళ్ళకి సపోర్ట్ అను లేకపోతే ఇంకోటి కాదు. జగన్మోహన్ రెడ్డి అనే నీచుడిని దింపాలి, అదే ఫైనల్. ఎందుకంటే అతను అధికారంలోకి వచ్చిన తర్వాత నియంత అంటే మనం అభివృద్ధి చెందినటువంటి ఈ సమాజంలో నియంత అనేటువంటి వ్యక్తి ఎవడైనా ఉన్నాడు అంటే అది జగన్మోహన్ రెడ్డి. మన ఇండియా మొత్తం మీద ఒక పెద్ద నియంత. ఇది ఉత్తర కొరియాలోనో లేకపోతే దక్షిణ కొరియాలో ఎక్కడో ఉన్నాడు, వాడున్నాడు, కిమ్ గాడు, అది ఇదని చెప్పేదో చెప్పుకుంటాం. వాళ్ళని మించిన నీచుడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి నీచుడిని మనం అధికారం నుంచి దింపడమే మన లక్ష్యంగా పెట్టుకోవాలి. అంతేగాని ఏదో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలను మనం అలా ఇలా అని చెప్పేసి ఫైనల్గా మళ్ళీ వాడికి ఇప్పుడు ఓటు చీలనివ్వను అన్నాడు. పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇష్టం లేకపోయి ఉండొచ్చు, మనసులో అసలు టీడీపీతో వెళ్ళటం ఇష్టం లేకుండా వచ్చు. కానీ ఆ నీచుడిని దింపాలనే లక్ష్యంతో కొన్ని సర్దుబాట్లు చేసుకుని ఆయన ఆ నీచుడిని దింపడమే లక్ష్యంగా పనిచేస్తున్నాడు. దానికి అనుగుణంగా ఆయనతో పాటు వెళ్దాం. అసలు జగన్మోహన్ రెడ్డి అనే నీచుడిని ఎన్ని దారుణాలు చేసినా కూడా సపోర్ట్ చేస్తున్నటువంటి ఆ పార్టీలో ఉన్న ఎదవలను చూసైనా సరే మీరు కొంచెం బుద్ధి తెచ్చుకుంటారో, నేర్చుకుంటారో, లేదో వాళ్ళని ఫాలో అవుతారో ఏంటో మీరు ఆలోచించుకోండి. 25 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం నాది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ముందే చెప్పారు. దానిలో ఒడిదుడుకులు రావచ్చు, కొన్ని పొత్తులు ఉండొచ్చు, లేకపోవచ్చు, సింగిల్గా వెళ్ళొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఏదేమైనా ఆదినాయకుడు నిర్ణయాన్ని మనం గౌరవించి దానికి కట్టుబడి ఉండటమే నిజమైన జన సైనికుడి యొక్క లక్ష్యం అనేది నా ఉద్దేశం. దయచేసి జన సైనికులారా, కొన్ని మాటలు కటువుగా ఉండొచ్చు, కొన్ని మాటలు స్మూత్గా ఉండొచ్చు. దయచేసి అర్థం చేసుకుని మన లక్ష్యం ఒకటే అవ్వాలి. ఈ 420 గాడిని కుర్చీలోంచి దింపేసి జైల్లో, ఎలాంటి దొంగలు అసలు ప్రజల్లో తిరగడానికి ఏ విధంగా కూడా అర్హులు కాదు. అసలు సొంత తల్లి చెల్లె నమ్మట్లేదా బాబు అంటే వాడిని అక్కడ కూర్చోబెడితే మన రాష్ట్ర గది పరిస్థితి ఏ విధంగా అయిపోద్దని ఆలోచించండి. ప్రతి ఒక్కరికి కూడా బాధపడినటువంటి వ్యక్తులు వాళ్ళ అభిప్రాయం నేను తప్పని అంటలేదు, అయి ఉండొచ్చు, నిజమే కాదంట్లా. మనకే ఉంది, నాకు ఉంది. పవన్ కళ్యాణ్ గారు 24లో ముఖ్యమంత్రి అయితే చూడాలని చెప్పి నాకు ఉంది. కానీ దానికి తగ్గ ఏర్పాట్లు, బలాబలాలు, ఓట్లు, డబ్బు, చాలా అంశాలు ఉంటాయి. రాజకీయం అనేది ఊరికే మనం ఒక పోస్ట్ పెడితేనో వీడియో పెడితేనో మనం సీఎం సీట్లో కూర్చోవాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారు 2014లోనే కూర్చోవాలి కాదు కదా. గ్రౌండ్లలో వర్క్, డబ్బు,
ఓటింగ్ మేనేజ్మెంట్ రకరకాలుగా ఒక సీఎం స్థాయికి మనం ఎదగాలంటే చాలా కష్టపడాలి. పవన్ కళ్యాణ్ గారికి అంటే పార్టీ బలం, కార్యకర్తలు చేస్తున్నటువంటి పని తెలుసో లేకపోతే ఓటు చీలకూడదు, ఈ దుర్మార్గుడు అధికారంలోకి రాకూడదు అన్న ఉద్దేశంతోనూ పొత్తు పెట్టుకున్నారు. ఎన్ని సీట్లు ఒప్పుకున్నారు అనేది కాదు, ప్రతి ఒక్క సీట్ని మనకి 50 వస్తే 50, 40 వస్తే 40, ఎన్ని సీట్లు వస్తే అన్ని సీట్లని గెలిపించి ఇదిరా మా సత్తా అని చెప్పి వైసీపీ పార్టీకి చూపిద్దాం. అది చూపించి శభాష్ అని చెప్పి మీసం మెలేసుకుందాం. అంతేగాని ఇప్పుడేదో ఆవేశపడి పోస్టులు పెట్టి మీ బాధను వెలగక్కడం వల్ల ఉపయోగం లేదు. మళ్ళీ ఆ దరిద్రుడు అధికారంలోకి వస్తాడు. ఇంకా మనం తప్పు చేసామని చెప్పి ఎలక్షన్ తర్వాత అనుకుంటాం కన్నా ఆదినాయకుడి నిర్ణయాన్ని మనం శిరసావహించి దాన్ని పాటిస్తే నిజమైన జనసైనికుడు అనేది మనం నిరూపించుకుంటాము. దయచేసి ఎవరైనా బాధ కలిగించి ఉంటే క్షమించండి. పెద్దలు ఎవరైనా ఫీల్ అయి ఉంటే మీరు కూడా నన్ను క్షమించాలి. ఏది ఏమైనా ఫైనల్గా నా ఉద్దేశం ఒకటే, పవన్ అన్న మాటే నా బాట, ఆయన బాటలోనే నడుస్తా. పార్టీలో ఉన్నన్ని రోజులు కాదు, శ్వాస ఉన్నంత వరకు ఆయన వెంటే నడుస్తా. ఎందుకంటే నిజాయితీపరుడు. ఆయన వెంట కాకపోతే 420 నా కొడుకులు వెంట నడుస్తామా? పనికి మళ్ళీ ఎదవలు ఎంతోమంది 420 గాళ్ళ మీద వెనక నడుస్తూనే గర్వంగా చెప్పుకుంటున్నారు. నేను నిజాయితీపరుడు. ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఎక్కడైనా సరే నెంబర్ 1 నిజాయితీ గల నిబద్ధత కలిగినటువంటి రాజకీయ నాయకుడు ఎవరన్నా ఉన్నారు అంటే అది పవన్ కళ్యాణ్. అలాంటి పార్టీకి, అలాంటి నాయకుడికి మనం కార్యకర్తలు అని చెప్పి గర్వంగా చెప్పుకోవాలి. అంతేగాని ఆయన్నే నిందించి ఆయన్నే మనం ప్రశ్నించి అంత అవసరం లేదు. ఆయనకి తెలుసు మనకన్నా, అంటే ఆయనకి ఎక్కువ నాలెడ్జ్ 100% ఉంది. ఆయనకన్నా మనం ఏమన్నా బాధలు ఎక్కువ పడ్డామా, నష్టం ఎక్కువ చవి చూసామా? ఎన్ని కోల్పోయారో, ఎన్ని మాటలు అనిపించుకున్నారో, ఎంతంత అంటే ఆయనకి మొహం ఇంకా చూడటానికి కూడా అర్హత లేని ఎదవలతో మాటలు అనిపించుకున్నాడు. దేనికి అనిపించుకుంటున్నాడు? కేవలం రాష్ట్ర శ్రేయస్సు కోసం. కాబట్టి ఆయన వెనకమాల నడిచి మన సత్తా ఏంటో 24 ఎలక్షన్లో చూపిద్దాం. మన బలం అప్పుడు చూపించి జగన్మోహన్ రెడ్డి అనే నీచుడిని ఆ కుర్చీలో నుంచి దింపుదాం. అదే మన లక్ష్యంగా పనిచేద్దాం. జై హింద్, జై జనసేన.